గురుభ్యో నమ. కేతు రెండవ భావంలో మీ కుటుంబము, డబ్బు, గౌరవం అన్నింటిపై మప్పుగా మరుగున ఆపద. జాతక చక్రంలో రెండవ భావంలో కేతు ఉన్నప్పుడు తెలుసుకోండి కొన్ని పరిష్కారాలు. కేతు రెండవ భావంలో ఉంటే వ్యక్తి యొక్క వాణి అంటే మాటలు, కుటుంబము, డబ్బు మరియు ఆలోచనపై ప్రగాఢమైన ప్రభావం చూపిస్తుంది. మంచి ఫలితాలు ఇస్తుంది మరియు కొన్ని సవాళ్ళను కూడా ఇస్తుంది. సరైన పరిష్కారాలు, స్పష్టమైన ఆలోచన మరియు సమతుల్యమైన మాట్లాడే పద్ధతి అనుసరించి దాని ప్రభావాన్ని చాలా వరకు మెరుగుపరుచుకొనవచ్చు. రెండవ భావంలో కేతు జ్యోతిష్యంలో రెండవ భావం వ్యక్తి యొక్క వాణి, మాట్లాడే పద్ధతి, కుటుంబము, ప్రారంభ బాల్యము, డబ్బు, పొదుపు, తినడం, తాగడం యొక్క ఇష్టము మరియు దాని స్థాయిని చూపిస్తుంది. ఈ స్థానంలో కేతు ఉండినప్పుడు దాని ప్రభావం నేరుగా వ్యక్తి జీవనశైలి మరియు ఆలోచనపై ప్రభావం చూపిస్తుంది. కేతు ఒక రహస్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తికి విభిన్నకరమైన అవగాహన, లోతైన ఆలోచన, ఆధ్యాత్మిక ధోరణి మరియు చాలాసార్లు గందరగోళంతో కూడిన ప్రవర్తన కూడా ఇస్తుంది. అందువల్ల కేతు రెండవ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మాట్లాడే పద్ధతి, డబ్బుతో ఉన్న దృక్పథం, సంబంధాలు నిర్వహించే పద్ధతి మరియు కుటుంబంలో ఉన్న బంధం అన్నీ మారడం ప్రారంభమవుతుంది. రెండవ భావం జీవితంలో చాలా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండే వ్యక్తి యొక్క ప్రతిష్ట మరియు ప్రాథమిక అలవాట్లు ఏర్పడతాయి. అలాగైతే కేతు ప్రభావం చాలాసార్లు హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం, పనిని మధ్యలో నిలిపివేయడం లేదా తనను ప్రపంచం నుండి కొంత దూరంగా ఉంచుకోవడం వైపు తీసుకెళ్తుంది. చాలామంది అలాంటి సమయంలో డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని సరిగ్గా నిర్వహించలేరు. కొంతమంది కుటుంబం నుండి మనస్పర్ధగా భావిస్తారు లేదా తమ భావోద్వేగాల నుండి దూరంగా ఉంచుకుంటారు. అదే సమయంలో కేతు లోతైన అవగాహన ఇస్తుంది. ఎవరు సరైన వారు, ఎవరు తప్పు, ఎవరు మనవారు, ఎవరు కేవలం నటన చేస్తున్నారు మరియు ఏ పనిపై కష్టపడాలనేది మొత్తం మీద కేతు ఇక్కడ నుండి వ్యక్తిని ఒక విభిన్న పద్ధతిలో ముందుకు సాగడం నేర్పుతుంది. కానీ తేడా ఏమిటంటే ఈ అవగాహన నెమ్మదిగా వస్తుంది. చాలాసార్లు అనుభవాలు కొంత కష్టం కూడా ఉండవచ్చు. ఇప్పుడు కేతు రెండవ భావంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. సానుకూలంగా ఉండొచ్చు, నకారాత్మకంగా ఉండవచ్చు. మరి ఏ సులభమైన పరిష్కారాలు దాని నుండి ఉపశమనం కూడా తెలుసుకుందాం. రెండవ భావంలో కేతు ఒక సానుకూల ప్రభావం, వాణిలో ఆకర్షణ ప్రభావం. కేతు తరచుగా వ్యక్తి యొక్క వాణిలో ప్రత్యేకమైన లోతు లేదా విభిన్న స్వరాన్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తులు తక్కువగా మాట్లాడతారు కానీ ఏది మాట్లాడినా ప్రభావం చూపుతారు. తక్కువ మాట్లాడి పనిచేసే అలవాట్లు. మాట్లాడడం కంటే ఇలాంటి వ్యక్తులు వినడానికి ఇష్టపడతారు, అర్థం చేసుకొని జవాబిస్తారు. దీనివల్ల ప్రజలు వీరిని తెలివైన వారిగా భావిస్తారు. డబ్బు పట్ల అవగాహన. జాతక చక్రంలో మిగతా గ్రహాలు సహాయం చేస్తే కేతు అలాంటి వ్యక్తులు డబ్బు సంపాదించే సామర్థ్యం వస్తుంది. చాలాసార్లు ఇవి హఠాత్తుగా లభించిన డబ్బు లేదా దాచిన అవకాశాల నుండి లాభం పొందుతారు. ఆధ్యాత్మిక ఆలోచన. వీరికి జ్యోతిషం, మంత్రం, ధ్యానం లేదా ఏదైనా లోతైన విద్యలో ఆసక్తి ఉండవచ్చు. చాలాసార్లు కుటుంబంలో అలాంటి వ్యక్తులు మార్గదర్శకులే పరిగణించబడతారు. తనపై నియంత్రణ. ఈ వ్యక్తులు భావోద్వేగాల్లో కొట్టుకొని పోయేవారు కాదు, కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తారు. రెండవ భావంలో కేతు ఒక నకారాత్మక ప్రభావాలు. కుటుంబం నుండి దూరంగా లేదా తప్పుగా అర్థం చేసుకోవడం. చాలాసార్లు వీరి మనసు కుటుంబంతో కలిసి ఉంటుంది. మాటకు తప్పుగా అర్థం చేసుకోవడం లేదా దూరం ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు కఠోరత లేదా తప్పు వాక్యాలు. కొంతమంది మాట్లాడేటప్పుడు తెలియదు వారి మాట ఎవరైనా గాయపరుస్తుందని. దీనివల్ల సంబంధాల వైమనస్యం రావచ్చు. డబ్బు వస్తుంది నిలువ ఉండదు. ఆదాయం మంచిగా ఉండొచ్చు కానీ పొదుపు ఏర్పడదు. చాలాసార్లు అనవసరమైన ఖర్చు లేదా తప్పు వ్యక్తులపై నమ్మకం వల్ల డబ్బు చేజారిపోతుంది. తినడంలో, తాగడంలో అనియమితత్వం. రెండవ భావం తినడము, త్రాగడం కూడా జత చేయబడింది. కేతు ఇక్కడ ఉండడం వల్ల చాలాసార్లు ఆహార అలవాట్లు పాడవుతాయి. కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా తింటారు. ఆత్మవిశ్వాసం హెచ్చుతగ్గులు. చాలాసార్లు వ్యక్తులు తమను తాము నిరూపించుకోవడంలో కష్టం అనుభవిస్తారు. మనసు చిన్నదవుతుంది లేదా తమను సరైన పద్ధతిలో వ్యక్తీకరించుకోలేరు. రెండవ భావంలో కేతు సులభమైన పరిష్కారాలు. శనివారం లేదా మంగళవారం పేదలకు ఆహారం పంపిణీ చేయండి. కేతుతో జతపడిన ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయి. ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ముఖ్యంగా దేవాలయాలు లేదా ఇంటి ప్రశాంతమైన మూలలో
నారింజ పండు నీటి ప్రవాహంలో వదలడం. కొన్నిసార్లు నదిలో నారింజ పండును వదలడం వల్ల మానసిక గందరగోళాలు తగ్గుతాయి. జీర్ణక్రియ సరిగ్గా ఉంచుకోండి. తినడం త్రాగడంలో అజాగ్రత్తను కేతును మరింత బలోపేతం చేస్తుంది. తేలికపాటి సాధారణ ఆహారం ఉపశమనం ఇస్తుంది. గురువారం పసుపప్పు దానం చేయండి. పసుపప్పు అంటే శనగపప్పు అనమాట. శనగపప్పు కానీ బఠానీలు. ఈ పరిష్కారం ఆర్థిక అడ్డంకులు తగ్గిస్తుంది. పెద్దలను గౌరవించండి. కేతు కర్మ మరియు గత జన్మల ప్రభావంతో జత చేయబడినది. పెద్దలను గౌరవించడం వల్ల దాని కఠినత్వం తగ్గుతుంది. నిమ్మరసం లేదా తులసి సేవన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆలోచన స్పష్టంగా ఉంటుంది. ధన్యవాదాలు.